హలో అండి అందరికీ. ఏంటి వీడియో స్టార్టింగ్లోనే థమ్స్ డౌన్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఈ స్టోరీ తెలుసుకోవాలంటే వీడియో కంప్లీట్గా చూసేయండి. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి లంచ్కి బయటకు వెళ్దామంటే మా ఆఫీస్ దగ్గరలో ఉన్న స్కంద అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. ఆంబియన్స్ అన్నీ రిచ్గా ఉన్నాయి. ఓన్లీ వెజ్ రెస్టారెంట్స్ కొత్తగా పెట్టారని, అయితే ఫుడ్ ఎలా ఉందో ట్రై చేద్దామని వెళ్ళాం. ఇంకా వెజ్లో ఏమున్నాయి వెరైటీస్, లైక్ గోబీ, పన్నీర్, వెజిటేబుల్స్ అలాంటివే కదా. సో అవే ఆర్డర్ ఇచ్చాం. మా ఫ్రెండ్ అయితే రైస్, పప్పు, రసం అలాంటివి తినాలని నార్త్ ఇండియన్ మీల్స్ అయితే ఆర్డర్ ఇచ్చింది. అయితే ఆర్డర్ చేసుకొని అది వచ్చిన తర్వాత ఫుల్ డిసప్పాయింట్మెంట్ అన్నమాట. ఎందుకంటే దాంట్లో రైస్ లేదు, ఓన్లీ రోటీసు, సమ్ కర్రీసు అలాంటివే ఉన్నాయన్నమాట. ఫుల్ డిసప్పాయింట్మెంట్. అసలు తినాలా వద్దా, ఏమున్నాయో అని చెక్ చేస్తూ ఎలా కష్టపడి తింటుందో చూడండి. అయితే ఇక్కడ మెనూ కార్డ్ అయితే ఎంత బాగుందో కదా. ఫుడ్ టేస్ట్కి వస్తే మాత్రం బిలో యావరేజ్. బట్ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కాబట్టి కబుర్లు చెప్తూ ఎంజాయ్ చేస్తూ అలా తినేసాం. మా వాళ్ళు వీడియో కోసము చాలా కష్టపడి తింటూ బాగుందని బిల్డప్ ఇస్తూ నా వీడియోకి అయితే రియాక్షన్స్ ఇచ్చేస్తున్నారు, బాగుంది బాగుంది అని. అయితే ఫుడ్ అయితే అట్టర్ ఫ్లాప్ అనమాట. కానీ ఇక్కడ హండీ బిర్యానీ అదేదో ఒకటి ఇచ్చారు, లైక్ ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్, పన్నీరు, గ్రీన్ పీస్ అన్నీ వేసి. సో అది కూడా ఫుల్ ఆఫ్ మసాలా మసాలా, తినను కాలేదు. లాస్ట్కి నా ఫ్రెండ్కి నచ్చింది ఏంటంటే కర్డ్ రైస్. అదే ఇక్కడ దిస్ ఇస్ నైస్ అని తింటుంది. లైక్ ఇదే హండీ బిర్యానీ నేను ఇందాక చెప్పింది. సో దీంట్లో ఏంటంటే లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అవన్నీ ఇచ్చారు కానీ లాట్స్ ఆఫ్ మసాలా. సో మసాలా ఎప్పుడు అవాయిడ్ చేయాలి. సో ఫైనలీ నాకైతే నచ్చింది ఏంటంటే ఇక్కడ వైట్ రైస్ అండ్ రసం అనమాట. పప్పు రసం అద్దిరిపోయింది మన సౌత్ ఇండియన్ స్టైల్లో. ఫైనలీ నా ఫేవరెట్ గులాబ్ జామున్తో ఇలా ఈరోజు లంచ్ అయితే